హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. ఆయన కనికరము సమస్త కార్యములను జరిగిస్తుంది. యేసయ్య కనికరము కలిగిన దేవుడే, యేసయ్య కృప కలిగిన దేవుడే. అయితే ఆ కనికరాన్ని మనం ఎలా పొందుకోవాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మోషేకి ప్రత్యక్షమవుతూ కూడా కనికరము కలిగిన దేవుడను అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కనికరము ఎలాంటిదనంటే మితిలేనిది. ఆయన ప్రజల పక్షంగా చూపిస్తున్నటువంటి కనికరం మితిలేనిది. దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైనటువంటి మితిలేని కనికరాన్ని మన జీవితాల్లో పొందుకోవాలి అని అంటే కనికరము పొందిన వ్యక్తులను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడు ఆయన కనికరం మన మీద ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చూడండి, కుష్టి రోగి వచ్చి నీకిష్టమైతే అని అంటాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధుణ్ణి చేయమన్నప్పుడు దేవుడు అతని మీద కనికరపడి అని రాస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక మనిషి తన ఇష్టాన్ని చంపుకొని దేవుని యొక్క ఇష్టమైన పనులు చేయటానికి ఇష్టపడతాడో దేవుని కనికరం అనేది అతని మీదకి వస్తుంది. మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ప్రభువా నన్ను కనికరించు అని కోరుకున్నప్పటికీ కూడా ఎందుకు ఆయన కనికరాన్ని మనం చూడలేకపోతున్నామనంటే, నీ ఇష్టాన్ని చంపుకొని దేవునికి ఇష్టమైన పనులు చేయటానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మన జీవితాలలో చూడగలము. దేవుని బిడ్డలారా, కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు క్రైస్తవ సంఘం ఎలా ఉంది అని అంటే దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ఇష్టపడటం లేదు, కానీ దేవుని కార్యాలు మాత్రం కావాలని కోరుకుంటూ ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టముగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుని కార్యాలు మన జీవితాలలో అద్భుతాలను చూడగలం. అలాగున మనము దేవుని కార్యాలను కాదు మనం మొదట చూడాల్సింది, దేవునికి ఇష్టమైన వ్యక్తులంగా నేను ఉండాలి అనే ఆలోచనను కలిగి ఉన్నట్లయితే దేవుడే తన అద్భుతాన్ని నీతో ప్రారంభం చేస్తాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, నీలో దేవునికి అయిష్టమైన కార్యములను నీ హృదయములో నుంచి నువ్వు తొలగించుకో. ఎప్పుడైతే నీలో అయిష్టమైనటువంటి కార్యాలు నీ నుంచి తొలగిపోతాయో ఆయన మితిలేని కనికరం నీ మీదకి వచ్చి ఆయన కనికరము ద్వారా ఆయన నీ పక్షముగా గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. అట్టి కార్యాలు, అట్టి అద్భుతాలు మీ జీవితములలో జరుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.